In this video, we will discuss about instrumentation amplifier using 3 op-amps. 3 op-amps యూజ్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్? ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే ఒక 2 ఇన్పుట్స్ని తీసుకొని దాని యొక్క డిఫరెన్స్ అంటే V1 మైనస్ V2 దాని యొక్క వోల్టేజ్ డిఫరెన్స్ చేసేదాన్ని మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మెజర్డ్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ క్వాంటిటీస్. ఇది మెజర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. దేనికి యూజ్ చేస్తామంటే క్వాంటిటీని మెజర్ చేసేదానికి, అంటే ఎంత క్వాంటిటీ అనేది మనం తీసుకున్నాం దాన్ని ఇన్స్ట్రుమెంట్ నేమే చెప్తుంది చూడండి. ఇన్స్ట్రుమెంట్ అంటే అదొక ఇన్స్ట్రుమెంట్, దాన్ని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దట్స్ వై దిస్ ఈజ్ నౌన్ యాజ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్. అందుకనే దీన్ని ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అని అన్నామంట. ఇప్పుడు దాని యొక్క సర్క్యూట్ చూసుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. 3 op-amps అనేటివి తీసుకోవాలన్నమాట. 3 op-amps తీసుకొని డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అని చెప్పినా కదా, ఇక్కడ V1 వోల్టేజ్, ఇక్కడ V2 వోల్టేజ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తీసుకున్న తర్వాత ఇదొక ఆపాము, ఇదొక ఆపాము తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇంతవరకు వచ్చేసి ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2 అనుకుందాం. ఎట్టా ఇది డిజైన్ చేయాలో ఇప్పుడు చెప్తా. రెసిస్టర్స్ R1 3 రెసిస్టర్స్ తీసుకున్నాం. రెసిస్టర్స్ తీసుకున్న తర్వాత దీనికి నేమింగ్స్ ఇద్దాం. R1 R2. ఓకేనా? మిడిల్లో R2, రిమైనింగ్ ఈ రెండు వచ్చేసి R1 అనమాట. R1 రెసిస్టర్స్. దీనికి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఇవి ఇలా ఈ ఆపాంప్స్ అనేది మీకు తెలుసు. ఇప్పుడు మనకు పాజిటివ్ ఉంటే ఏంది, అది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. నెగిటివ్ ఉంటే అది వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇన్వర్టింగ్ టెర్మినల్, పాజిటివ్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి వచ్చేసి వోల్టేజ్ V1, ఇక్కడ కూడా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ వచ్చేసి వోల్టేజ్ V2. నెక్స్ట్ ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్స్, 2 ఇన్వర్టింగ్ టెర్మినల్స్ వచ్చేసి కనెక్ట్ విత్ రెసిస్టర్స్ R2కి కనెక్ట్ చేసినాం అనమాట. ఈ 2 ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనేటివి. ఓకేనా? ఇక్కడ నుంచి R2 రెసిస్టర్కి అనేది కనెక్ట్ చేసినాం. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఉంటుంది కదా, ఈ అవుట్పుట్ అనేది డైరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్-యాంప్ అవుట్పుట్, సెకండ్ ఆప్-యాంప్ అవుట్పుట్ డైరెక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ ద రెసిస్టర్స్ డైరెక్ట్ కనెక్టెడ్ టు ద స్టేజ్ 2 ఆప్-యాంప్. స్టేజ్ 2 ఆప్-యాంప్కి కనెక్ట్ చేసాం రెసిస్టర్స్ని హెల్ప్ తీసుకొని. ఇది వచ్చేసి R3 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్-యాంప్కి మనకు ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఫీడ్బ్యాక్ వచ్చేసి R4, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వచ్చేసి R4. లాస్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇది స్టేజ్ 1 అంటాం, ఇది స్టేజ్ 2 అంటాం. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ ఇండికేషన్స్ ఎలా చేసినామంటే ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఆప్-యాంప్ అనుకోండి, అప్పుడు V01. నెక్స్ట్ దీని తర్వాత V1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది V1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది V2. నెక్స్ట్ ఈ సెకండ్ ఆప్-యాంప్ కాబట్టి V02 అంటే V2 అయిపోయింది, V02 తీసుకున్నాం. ఓకేనా? ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ యూజింగ్ 3 op-amps 1, 2, 3 op-amps యూజ్ చేసి ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అనేది డిజైన్ చేసినాం. నౌ టు గో టు అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కరెంట్ I అనేది దీని మొత్తం గుండా కరెంట్ I అనేది పాస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి I అనేది పాస్ అవుతుంది కదా. I అనేది పాస్ అయ్యే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ని బట్టి కరెంట్ I అనేది మనము అనాలిసిస్ చేస్తాం. ఇది మొత్తం అంటే ఇక్కడ నుంచి ఇదంతా మనకి కరెంట్ I అనేది పాస్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కరెంట్ I అనేది పాస్ అవుతుంది. కరెంట్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం, ఓమ్స్ లా మనకి ఏం చెప్తుందంటే V ఈక్వల్ టు IR. నాకేం కావాలి? I కావాలంటే ఈ R అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఇటు సైడ్కి వస్తే డివైడ్ బై లేక వస్తుంది, V/R. I ఈక్వల్ టు V/R కాబట్టి V/R. ఇక్కడ వోల్టేజెస్ అనేవి ఎక్కువ ఉంటే ఏమవుతుంది? V1 మైనస్ V2/R. ఓకేనా? V1 మైనస్ V2/R. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ ఈ రెసిస్టర్ తీసుకుందాం. రెసిస్టర్ R1కి తీసుకుంటే V01 మైనస్ V1/R1. ఓకేనా?
ఇది క్లియరా? V01 మైనస్ V1/R1 అంటే R1 అనేది రెసిస్టెన్స్, V/R కదా ఫార్ములా, V1 అంటే వోల్టేజెస్, డిఫరెన్షియల్ వోల్టేజెస్ బై రెసిస్టర్స్ R1. నెక్స్ట్ ఇక్కడికి V1 మైనస్ V2/R2, నెక్స్ట్ V2 మైనస్ V02/R1. ఓకేనా? V2 మైనస్ V02/R1. అక్కడ ఏ రెసిస్టర్ ఉంటే అదే పెట్టాలన్నమాట. ఇది మనకి I యొక్క ఈక్వేషన్. నెక్స్ట్ కన్సిడర్, దీంతో ఫస్ట్ 2 కన్సిడర్ చేసుకుందాం, దాని తర్వాత రిమైనింగ్ 2 అనేది కన్సిడర్ చేసుకొని ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ 2 కన్సిడర్ చేసుకొని ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ డివైడ్ చేసినాం. R1 డినామినేటర్లో ఉంది కదా, R1 అంటే V01కి R1 డివైడ్ అయింది, అలానే V1కు డివైడ్ అయింది కాబట్టి 2 డివైడ్ చేసి మధ్యలో ఏం సైన్ ఉంది, మిడిల్లో మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ పెట్టినాం. మైనస్ V1/R1 ఈక్వల్ టు V1 మైనస్ V2/R2. V01/R1 ఈక్వల్ టు V1 మైనస్ V2/R2 ప్లస్ ఈ మైనస్ V1/R1 అని అటు సైడ్ పోతే ప్లస్ V1/R1 అవుతుంది. V01/R1 ఈక్వల్ టు R1 ఇంటూ ఈ R1 ఇక్కడ ఉంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. కింద ఎల్సిఎం ఏంది? ఎల్సిఎం అంటే ఏం లేదు, ఈ డినామినేటర్ ఉంది కదా, అంటే ఇది న్యూమరేటర్ అంటాం, డివైడ్ బై పై ఉండేది కింద ఉండే డినామినేటర్ అంటాం. అంటే ఎల్సిఎం అనేది ఎలా అంటే ఈ R1 R2 అంటే కింద అంటే డినామినేటర్లో ఉండేది వచ్చేసి మనకి ఎల్సిఎం, R1 ఇంటూ R2 అనేది ఎల్సిఎం. ఓకేనా? నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. R1 ఇంటూ V1 మైనస్ V2, ఇలా క్రాస్ R1 ఇంటూ V1 మైనస్ V2. నెక్స్ట్ ఇలా క్రాస్ V1 ఇంటూ R1, R2 ఇంటూ V1. ఓకేనా? ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ R1 ఇక్కడ R1 2 క్యాన్సిల్ అనమాట, ఎందుకంటే 2 డినామినేటర్లో ఉంది, అలానే ఈక్వల్గా ఉంది, ఈక్వేట్ చేస్తుంది అంటే ఈక్వల్ ఉంది. R1 క్యాన్సిల్, R1 క్యాన్సిల్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ R1 క్యాన్సిలింగ్, ఇక్కడ ఏముంది రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ V01 ఈక్వల్ టు R1/R2 ఉంది, R1/R2 ఇంటూ V1 మైనస్ V2 ప్లస్ R2/R2 V1. ఈ R2 అనేది ఈ టర్మ్కు ఫస్ట్ టర్మ్కి వస్తుంది ప్లస్ ఈ సెకండ్ టర్మ్కి వస్తుంది కింద ఉన్న R2, అందుకని R2/R2 అని రాసిన. R2 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ V1 ఏమైంది, V1 అవుతుంది. అంటే V01 ఈక్వల్ టు R1/R2 ఇంటూ V1 మైనస్ V2 ప్లస్ V1. ఓకేనా? ఇంతవరకు ఇది V01 వోల్టేజ్ అనమాట. నెక్స్ట్ కన్సిడర్, నెక్స్ట్ 2 అనేది కన్సిడర్ చేసుకుందాం. ఇందా కరెంట్కి మనకి ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, దాంట్లో నెక్స్ట్ 2 అనేది కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ చేసుకుంటే ఈ 2 అనమాట. ఇప్పుడు ఈ 2 అనేది ఈక్వేట్ చేసుకుందాం. ఇక్కడ సేమ్, ఇక్కడ ఏంది మనకి, ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అనమాట, దీని మాదిరే సేమ్ ఇట్లా ఈక్వేట్ చేయడము. ఈక్వేట్ చేసిన తర్వాత ఈ 2 అనేది మనం డివైడ్ చేస్తాం, అంటే V1/R2 మైనస్ V2/R2 ఈక్వల్ టు ఇది అనేది అటు సైడ్ పంపిస్తాం. అటు సైడ్ పంపించినప్పుడు ఇక్కడ అప్పుడు V02 ఈక్వల్ టు మైనస్ R1/R2 ఇంటూ V1 మైనస్ V2 ప్లస్ V2. ఇది ఎలా వస్తుందో కూడా నేను చేసి చూపిస్తాను అనమాట. రఫ్లో చేద్దాం, డైరెక్ట్ చేస్తే అర్థం కాదు కాబట్టి. ఈ 2 అనేది ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది, ఇది రఫ్లో అంటే రఫ్ వర్క్ అంటే పేపర్లో అనేది చేసి చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఈ 2 అనేది R1 అనేది దీనికి వస్తుంది కాబట్టి ఈ 2 అనేది మనము దీనికి సపరేట్ రాసినాం అనమాట. V2/R1 మైనస్ V02/R1. నెక్స్ట్ ఈ V02/R1 అనేది అటు సైడ్ పంపిస్తే ఈ మైనస్ అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఉండే టర్మ్ అంతా ఏంది, ప్లస్లో ఉంది. ఆ టర్మ్ అంతా మొత్తం ఇటు సైడ్కి వచ్చింది మైనస్లో అయింది. ఓకేనా? నెక్స్ట్ V02/R1 ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత, R1/R2. R1 అనేది ఎల్సిఎం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, R2 ఇంటూ V2 మైనస్ R1 ఇంటూ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, R1 ఇంటూ V1 మైనస్ V2/R1 ఇంటూ R2. ఓకేనా? నెక్స్ట్ R1 క్యాన్సిల్ అయిపోయింది. V02 ఈక్వల్ టు R2 V2/R2 మైనస్ ఈ R2 అనేది ఈ టర్మ్కి వస్తుంది కాబట్టి ఈ టర్మ్కి ఇచ్చిన మైనస్ R1/R2 ఇంటూ V1 మైనస్ V2. ఈ R1/R2 ఇంటూ V1 మైనస్ V2. R2 క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది, V2 ఒక్కటి మిగులుతుంది. ఓకేనా? V2 అనేది రాసిన.
నెక్స్ట్ ఇంకేం మిగులుతుంది -R1/R2 ఇంటూ V1 - V2 అనేది ఇక్కడ రాసిన అనమాట. ఓకేనా, -R1/R2 ఇంటూ V1 - V2. ఇది V02 అంటే V01 వచ్చింది, V02 వచ్చింది. ఓకేనా, మనకు ఇది V02. ఓకేనా, నెక్స్ట్ V0 వీ నో దట్ V0 ఈక్వల్ టు RF/RN ఇంటూ V1 - V2 అనమాట. ఓవరాల్ వోల్టేజ్ వచ్చేసి RF/RN ఇంటూ V1 - V2. మనకు V1 - V2 అనేటివి లేవు. అంటే మనకి ఈ సర్క్యూట్లో మనం ఏమనుకున్నాం, V01 V02 అనుకున్నాం కదా. అంటే అప్పుడు రీప్లేస్ V1 టు V01, V2 టు V02. ఓకేనా, ఇక్కడ RF RN అనేది కూడా లేవు. RF అంటే ఏంది, ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఏం తీసుకుందాం సర్క్యూట్లో చూద్దాం. ఇది మనకు ఓవరాల్ ఆపాం కదా కనెక్షన్. ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నెగిటివ్ ఫీడ్బ్యాక్. R4 రెసిస్టర్, RF అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్. ఇక్కడ R4 అనేది తీసుకున్నాం కాబట్టి R4 అని పెట్టినాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్గా ఏమి ఇస్తున్నాం, R3 రెసిస్టెన్స్ కాబట్టి ఈ RN రెసిస్టెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి R3. ఓకేనా, ఇది RF ప్లేస్లో R4, RN ప్లేస్లో R3 అనేది అందుకు పెట్టినాం అనమాట. V1 అంటే V01, V2 అంటే V02. ఓకేనా, ఇది మనకు V0 అనమాట. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V01 ప్లేస్లో మనకు వచ్చిన మొత్తం ఈ ఈక్వేషన్, నెక్స్ట్ V02 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, V0 ఈక్వల్ టు R4/R3 ఇంటూ V01 అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నది కదా మనకు, V0 వచ్చేసి మైనస్ ఇంటూ ఆల్రెడీ మనకి ఏముంది ఫార్ములాలో కూడా మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ఓకేనా, ప్లస్ అయింది ఇక్కడ. నెక్స్ట్ V0 ఈక్వల్ టు R4/R3 ఇంటూ ఇక్కడ చూడండి R1/R2 ఇంటూ V1 - V2 ప్లస్ R1/R2 ఇంటూ V1 - V2. అంటే ఇక్కడ ఏంది, ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమైంది 2x అయింది. అలానే ఇది ఏమైంది 2 ఇంటూ 2x కదా, అంటే 2 ఇంటూ R1/R2 ఇంటూ V1 - V2. ఓకేనా, ఇక్కడ ఉంది కాబట్టి 2 అని రాసిన. ఓకేనా, రెండు ఉన్నాయి కాబట్టి. ప్లస్ V1 అనేది ఉంది, నెక్స్ట్ -V2 అనేది ఉంది. ఓకేనా, రిమైనింగ్ టర్మ్స్ అనేది అలానే రాసినాం. ఇప్పుడు ఇక్కడ V0 ఈక్వల్ టు R4/R3 ఇంటూ V1 - V2 అనేది ఇక్కడ ఉంది, కామన్ తీద్దాం. V1 - V2 అనేది కామన్ తీసిన. ఈ టర్మ్లో V1 - V2 అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది 1 ప్లస్ ఈ టర్మ్లో తీసేసినాం. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ V1 - V2 ఉంది కాబట్టి రిమైనింగ్ 1 అనేది మిగులుతుంది. ఇక్కడ V1 - V2 అనేది తీసేస్తే ఇక్కడ 2R1/R2 అనేది రిమైనింగ్ మిగులుతుంది. ఓకేనా, మళ్ళీ మల్టిప్లై చేస్తే 1 ఇంటూ V1 - V2 చేస్తే V1 - V2. నెక్స్ట్ 2R1/R2 ఇంటూ V1 - V2. ఓకేనా, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు యావరేజ్ మనకి వోల్టేజ్ గెయిన్ చూసుకుంటే వోల్టేజ్ గెయిన్ ఏంది అంటే V0/V1 - V2. అంటే ఈ V0 బై ఈ V1 - V2 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది. ఇటు సైడ్కి వస్తే ఏమొస్తుంది, డివైడ్ బై లేక వస్తుంది. V0/V1 - V2 ఈక్వల్ టు V4/V3 ఇంటూ 1 ప్లస్ 2R1/R2. దిస్ ఈజ్ ద ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ ఫర్ instrumentation amplifier using 3 op-amps and its analysis and its circuit diagram and its definition. Thank you. Please like and subscribe my channel.